ప్రభువు స్తోత్రాలు. దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువుల ప్రభు, మార్పులేని దేవుడు, మహిమ కలిగిన దేవుడు మనకి ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించుట చాలా అవసరం. ఈ దినము యెషయా గ్రంథం 58:8, ఐజయా 58:8. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యువర్ హీలింగ్ షల్ స్ప్రింగ్ అప్ స్పీడ్లీ. తూ శీఘ్ర చంగా హో జాయేగా. స్వస్థత కావాలి, భౌతికంగా, ఆత్మీయంగా. భౌతికంగా అంటే శరీరములో వచ్చే జబ్బుల నుండి, ఆత్మీయంగా అంటే దేవునికి దగ్గరగా జీవించాలి. పాపమంటకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అది అవసరమైంది. ఈనాడు ప్రపంచములో ఎన్నో జబ్బులు భయంకరంగా ఉన్నాయి. కొన్ని జబ్బులు డాక్టర్లకే అంతుబట్టలే. అయితే యేసయ్య ఒక మాట అన్నాడు, నేను రోగుల కొరకు వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. ప్రతి మానవునికి ఒక రోగం ఉంది. ఏ రోగం అంటే పాప రోగం. ప్రపంచంలో పాప రోగము లేనివాడు లేనే లేడు. యేసయ్య ఒక్కడే పాప రోగము లేనివాడు. అందరూ కూడా పాప రోగముతో నశించిపోతున్నారు. పాప రోగానికి మందు లేదు. మందుందంటే యేసయ్య దగ్గర రావాలి. పాపుల రక్షకుడైన యేసు దగ్గర రావాలి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14, 2 Chronicle 7th chapter 14th verse. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గము విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తా. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఈ వాక్యాన్ని కంటద పెట్టండి. మీ పిల్లలకు కూడా కంటద పెట్టమని చెప్పండి. మొదట మీరు కంటద పెట్ట మొదట. ఇక్కడ అంటూ నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. తమ్మును తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలండి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్నాడు. తగ్గించుకుని ప్రార్థన చేస్తే చెడు మార్గమును విడిచిపెట్టాల. ప్రార్థన చేస్తారు, చెడు చేస్తారు. చాలామంది ప్రార్థన మానరు, పాపము మానరు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చా? అది ఆచారం. అయితే ప్రార్థనాపరులు పాపానికి దూరంగా ఉండాలి. ప్రార్థనకు అడ్డుబండ పాపమేనండి. అయితే పాపాన్ని దూరం కావాలి. అయితే ఆకాశము నుండి నేను వారిని ఏం చేస్తానంట? వారి ప్రార్థన వింటా, వారి పాపాలు క్షమిస్తా. పాపాన్ని కప్పుకోవద్దండి, ఒప్పుకోండి. ఒప్పుకుంటే క్షమిస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. స్వస్థపరిచేవాడు ఆయన. స్వస్థపరిచినప్పుడు ఏం చేయాలా? దేవుని స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏలు పొందుతాం. బలహీనంగా ఉన్న స్వస్థపరచు ప్రభువా అని ప్రాధేయపడతాం. స్వస్థత పొందిన తర్వాత మళ్ళా అవిధేయులవుతుంటారు.
కాదు. స్వస్థపరిచిన దేవునికి నమ్మకంగా జీవించి ఆయనకు సన్నిహితంగా బ్రతకాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న మా శ్రోతలందరినీ కనికరించండి. దేవా, ప్రతివారు ప్రార్థనలో ఆత్మీయంగా ఎదిగి అనేక దీవెనలు పొంది ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.